హలో హాయ్ వెల్కమ్ టు అనువ్యూస్. నిన్న అభయ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడండి. ఆ ఇంటర్వ్యూస్ నేను చూశాను. సో అందులో అభయ్ మాటలు వింటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. బిగ్ బాస్ గురించి అలా అన్నానని, అలా అనడం వల్లే వచ్చేసానంటే అన్నా పర్వాలేదు, నేను నా మనసులో ఉన్నదే చెప్పాను అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. మొత్తం ఎక్కడ చూసినా సరే అదే చెప్తున్నాడు. సో తను ఇంటెన్షన్ గానే అన్నాడు, కానీ మాటలు కొంచెం హార్ష్గా వచ్చుంటాయేమో, కానీ నేనైతే అక్కడ కొన్ని పద్ధతులు నాకు నచ్చలేదు. సో అందుకని అయితే నేను అనేసాను అని చెప్పాడు. దాని తర్వాత కొంతమంది గురించి మాత్రం తను ఎస్పెషల్లీ సోనియా గురించి ఇంకా ఇంకొక పర్సన్ గురించి కూడా ఓపెన్ అప్ అయిపోయి చాలా క్లారిటీగా చెప్పాడు. సోనియా గురించి అడిగితే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కదా తన లోపల ఎలా ఆడుతుందని అడిగినప్పుడు తను నిజంగా అబ్బాయి చెప్పిన పాయింట్ కరెక్ట్. ఫస్ట్ వీక్ బేబక్క వంట చేస్తున్నప్పుడు కుక్ చేస్తున్నప్పుడు మేము 14 మంది ఆకలితో ఉండాలి, చచ్చిపోవాలి అని నేను చెప్పింది కదా. ఆ రోజు అంత రీచ్ చేసి బేబక్కని అంత పాయింట్ అవుట్ చేసి అంత ఇష్యూ చేసేసింది. ఆ తర్వాత అదే మేము వండుకోవాల్సి వచ్చినప్పుడు, మాకు టాస్క్ ఇచ్చి మేము వండుకుని వచ్చినప్పుడు బాబా ఏంట్రా బాబు అంత ఏం వండుతాం ఏం చేస్తాం అని అడిగింది. ఆ తర్వాత ఏమో మనకి వీళ్ళకి అవర్లీ బేస్ ఇచ్చినప్పుడు అని చెప్పిందంట, వాళ్ళే ముందు వండేసుకోవాలని చెప్పిందంట. దానికి నిఖిల్ వచ్చి అబ్బాయితో ఒరే మాకు 40 minutes అయిందిరా అంటే, ఎందుకు టైం అది చెప్తా, అదే ఎందుకు టైం అది చెప్తాం అంటే మనం వండేసుకుందాం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని కలిపి చేసేసుకుంటున్నారంట. సో అదే అంటున్నాడు అబ్బాయి, అదేం టాస్క్ ఏం కాదు కదా. సో ఒక టైం ఇచ్చాడు, టైం ఎప్పుడు బిగ్ బాస్ కి కాల్కులేట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రా వాడేసుకుని వీళ్ళకి తక్కువ ఇద్దామని ప్రతి దాంట్లో కన్నింగ్ మెంటాలిటీ. అలాగే పృథ్వీని రెచ్చగొట్టే విధానం కానీ అవన్నీ కూడా నేను చెప్తూనే ఉన్నాను. తను చాలా హార్ష్గా బిహేవ్ చేస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది అన్నట్టుగా బయటకు వస్తుందని కూడా నేను చెప్పాను. నిఖిల్కి కూడా చెప్పాను ఈ విషయం. నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేశాడు, కానీ అది బయట టెలికాస్ట్ అయిందో లేదు నాకు తెలియదు. వాడు కూడా ఆలోచిస్తున్నాడు అని చెప్పాడనమాట. సో మనం అనుకుంటుంది కరెక్టే, నిఖిల్ అబ్జర్వ్ చేస్తున్నాడు, తన గేమ్ ప్లాన్ అయితే మార్చాడు, నెమ్మదిగా డివేట్ అవుతున్నాడు. పూర్తిగా సోనియా నుంచి బయటకు వచ్చకుండా సోనియాని పాముతూ లైట్ గా వేయడానికి చూస్తున్నాడు అనమాట. సో అది ఇంకా మళ్ళీ అబ్బాయి ఇంకేంటని చెప్పాడంటే, బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు మొత్తం హౌస్ మేట్స్ అంటే నబీల్ పేరు చెప్పాడండి. నిజంగా నేను కూడా అదే అనుకుంటా. నబీల్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాడు, చాలా స్ట్రాంగ్ ఉంటున్నాడు, బాగా ఆడుతున్నాడు కూడా. అదే అబ్బాయి అంటున్నాడు, చాలా బాగా ఆడుతాడు, అనాలిసిస్ బాగా చేసుకుంటాడు, ఎవరైనా చెప్పింది వింటాడు, మళ్ళీ రీవెరిఫై చేసుకుంటాడు, గేమ్స్ బాగా ఆడతాడు, నామినేషన్స్ బాగా చేస్తున్నాడు, మేబీ తను విన్నర్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నట్టు కూడా మాట్లాడాడు. అదండి అబ్బాయి విషయాలు. నెక్స్ట్ ఇంకేంటి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయొచ్చు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్.